2025లో 1.25% తగ్గిన వడ్డీ రేట్లు ఇల్లు కొనాలనుకునే వారికి తగ్గనున్న భారం. ఇల్లు, కారు కొనాలనుకునే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త వినిపించింది. తాజా పరపతి విధాన సమీక్షలో రెపో రేట్ని 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 2024 డిసెంబర్ 6న రెపో రేటు 6.5% కాగా ఏడాది తర్వాత ఇప్పుడు 5.25%కి దిగొచ్చిందంటే 2025లో రెపో రేటు 1.25%, ఫిబ్రవరిలో 0.25%, ఏప్రిల్లో 0.25%, జూన్లో 0.5%, డిసెంబర్లో 0.25% చొప్పున తగ్గింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎగరని ఇండిగో అంటూ 1000కి పైగా విమానాల రద్దు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు, రైల్వే ప్లాట్ఫామ్లను తలపిస్తున్న ఎయిర్పోర్ట్లు, సాధారణ పరిస్థితులు నెలకొనడానికి మరో 5 నుంచి 10 రోజులు పట్టే అవకాశం, ఉన్నత స్థాయి దర్యాప్తుకు మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశం, FDTL నిబంధనలను తాత్కాలికంగా ఉపసంహరిస్తున్నట్టు ప్రకటన. భారత్లోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమాన సేవలకు వరుసగా 4వ రోజు తీవ్ర అంతరాయం కలిగింది. దేశవ్యాప్తంగా 1000కి పైగా విమాన సర్వీసులను ఆ సంస్థ శుక్రవారం రద్దు చేసింది. శనివారం కూడా భారీ స్థాయిలోనే విమానాలు రద్దు అయ్యే అవకాశం ఉంది. సాధారణ పరిస్థితులు నెలకొనడానికి మరో 5 నుంచి 10 రోజులు పడుతుందని ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి పీటర్ ఎల్సెన్స్ తెలిపారు. ఇండిగో విమానయాన సేవల అంతరాయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. అంశంపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఆదేశించారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే మన